ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు గురించి అందరికీ తెలిసే ఉంటుంది కదా. ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మికవేత్త, ఆధ్యాత్మిక గాయని తను. అలాంటి గొప్ప తల్లి చిన్నతనంలో భోజనానికి కూడా లేకుండా అష్ట కష్టాలు పడ్డారటండి వాళ్ళు. అలాంటి తల్లి క్రమక్రమంగా తన గాత్రంతో మొత్తం విశ్వాన్ని ఒక ఊపేసింది కదా. ఎక్కడ చూసినా సుప్రభాతం అంటే వారిదే గుర్తొస్తుంది మనకు. అలాంటి తల్లి తను ఎన్నో కోట్లు సంపాదించి చివరికి తను శరీరం అనేది కొంచెం అలసిపోయి అంటే బాగా వృద్ధాప్యానికి గురైన తర్వాత తన ఆస్తులన్నీ దాన ధర్మాలు చేసిందటండి. అంటే అప్పుడే చేయాలని కాదు, తను మామూలుగానే తను కష్టపడి వచ్చిన జీవితం కాబట్టి ఎంతో మందికి దాన ధర్మాలు చేసేదంట ఆ తల్లి. ఇలాంటివి మనం నేర్చుకోవాలి, అంతే కదా. ఎంతసేపు నేను అనే చట్టంలో ఇరుక్కొని ఒక మంచి మాట, మంచి ధర్మం, మంచి సేవ, మంచి అనే పదానికి మన దగ్గర అర్థం లేకుంటే ఎట్లానండి. అలాంటి ఆ వ్యక్తి చూడ్డానికి, సుబ్బలక్ష్మి గారిని చూడడానికి ఒక విదేశీ వనిత వచ్చిందంట, హెలెన్ కెల్లర్ అని చెప్పేసి. ఆమెకి చూపు లేదు, చెవులు వినిపించవు ఆమెకి. అలాంటి తను ఆమెను ముట్టుకొని తనకు ఒక సెన్స్ ఆఫ్ ఒక హ్యూమర్ ఉందన్నమాట. ముట్టుకొని చూసి తన స్పర్శతోనే చెప్పిందంట ఏమని, ఈమె కంఠం మామూలు కంఠం కాదు, ఈమె ఒక దేవకాంత, మన భూమి మీద ఉద్భవించింది తను అని చెప్పేసి ఆమెను పొగిడిందంట. అంటే విదేశీయులు కూడా మన సంగీతాన్ని కానీ, మన సాహిత్యాన్ని కానీ, మన ధర్మాన్ని పొగుడుతున్నారు, కానీ మనం మాత్రం అవన్నీ పక్కన పెట్టేసి పిచ్చిపోకళ్ళకి వెళ్ళిపోతున్నాం. కనీసం ఇప్పుడన్నా మేల్కొంటే భవిష్యత్ తరాలకు ఒక మంచిని అందించగలుగుతాము. కలియుగం బారిన పడకుండా మనం ఉండగలుగుతాం.